నమస్తే. గత 3 రోజుల నుంచి కవిత విషయం రాజకీయ పరంగా పెద్ద దుమారాన్ని లేపింది. ఫస్ట్ కవిత నిన్న కాకుండా మొన్న ఆమె కొన్ని సంచలనమైన కమెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావుది సంతోష్ రావు కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి 2014 నుంచి 18 వరకు హరీష్ రావు అందులోనే ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది ఈ ఆరోపణలతో మొన్న నైట్ అంతా కూడా చాలా పెద్ద మొత్తంలో డిస్కషన్ చేసి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్తో సహా ప్రముఖమైన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి సమావేశం తర్వాత నిన్న సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఈరోజు కవిత సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి హరీష్ రావు పైన తర్వాత సంతోష్ రావు పైన సంచలన ఆరోపణలు చేస్తూ తన రాజీనామా లేఖను, అంటే ఇటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రెండింటికి కూడా ఆమె రాజీనామా చేశారు. సో మొత్తం రాజకీయం అంతా ఈరోజు తెలంగాణ రాజకీయం అంతా కవిత చుట్టూరు తిరుగుతుంది. అసలు ఆమె ఏం మాట్లాడారు, కొన్ని కీలకమైన అంశాలు ఇందులో ప్రస్తావించారు. అవేంటో మనం చూద్దాం ఒకసారి. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా కొంచెం, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. కవిత ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈరోజు నా పైన జరిగిన కుట్ర రేపు నీ పైన జరుగుద్ది, నాన్నపైన జరుగుద్ది, పార్టీని హస్తగతం చేసుకోబోతున్నారు అంటూ ఆమె మాట్లాడారు. అంటే ఇక్కడ నాన్న జాగ్రత్త, పార్టీ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, ఆయన ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కవితను విమర్శించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆమెను మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళిన తర్వాత, అంటే కవితని షర్మిలతో పోల్చారు చాలామంది. ఈరోజు ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన క్వశ్చన్కి కూడా పోల్చుకొని అన్నట్టు మాట్లాడారు. కానీ ఇక్కడ కవిత కేసీఆర్ని అటాక్ చేయలేదు, అటుపక్క కేటీఆర్ని అటాక్ చేయలేదు, పార్టీని కూడా విమర్శించలేదు. పార్టీ నాదే అని చెప్తుంది, తల్లి లాంటి బీఆర్ఎస్ అని చెప్తుంది, తల్లి లాంటి పార్టీ, తల్లితో పోల్చిందాం పార్టీని. అంటే ఇక్కడ కేటీఆర్ని ఒక్క మాట కూడా అనలేదు. అటాక్ చేస్తుంది అనుకున్నారు అందరూ, కానీ ఒక్కసారిగా ఇలా ఉన్నది ఇలా తిరగబడిపోయింది. ఇక కేసీఆర్ మీద యుద్ధం, అంటే ప్రతి నాయకుడి మీద, జగదీష్ రెడ్డి దగ్గర నుంచి, సంతోష్ రావు దగ్గర నుంచి, హరీష్ రావు, అందరి మీద ఆమె సంచలనమైన ఆరోపణలు చేశారు, అనేకమైన మాట్లాడినారు. కానీ ఈరోజు కేటీఆర్ని టార్గెట్ చేయబోతుంది కవిత అని చాలామంది ఎదురు చూశారు. చాలామంది ప్రత్యేకంగా కవిత ఏం మాట్లాడబోతుంది, కేటీఆర్ని ఏ విధంగా తిట్టబోతుంది, దూషించబోతుంది అనుకున్నారు. కానీ ఒక్క మాట కూడా ఆయన గురించి మాట్లాడలేదు. కానీ ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఏంటో మనం చూద్దాం. అలా నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా ఫోన్ చేయరన్నా, నాకు ఏమైనా బెట ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. అంటే ప్రధానంగా చెప్తుంది ఒక మహిళా ఎమ్మెల్సీ, అంటే అన్నా చెల్లి అనేది పక్కన పెడదాం, కుటుంబ సభ్యులు అనేది కూడా పక్కన పెడదాం, రక్త సంబంధం గురించి పక్కన పెడితే ఒక మహిళా ఎమ్మెల్సీని, పార్టీ నాయకురాల్ని తెలంగాణ భవన్కి వచ్చి గడ్డం పట్టుకుని అడిగాను, అన్న నా మీద ఇలాంటి కుట్ర జరిగింది, దాన్ని ఖండించాల్సిన బాధ్యత కేటీఆర్కి లేదా? ఇప్పటికి 103 రోజులు అయింది. 103 రోజుల నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు, కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేదు. ఈవెన్ రాఖీ రోజు కూడా నేను మెసేజ్ పెట్టానని చెప్తుంది ఆమె. అంటే ఇక్కడ ఎంత బాధతో అడుగుతుంది, ఎంత పెయిన్తో అడుగుతుందో మనం చూస్తే కనిపిస్తుంది మనకి. అంటే నా వైపు నుంచి నేను ఐఎమ్ వెరీ క్లియర్, నేను చాలా పూర్తిగా చాలా క్లియర్గా ఉన్నా. మీ వైపు నుంచి కమ్యూనికేషన్ లేదనేది తెలియజేస్తుంది. అంటే ఇది ప్రజల మనసులు గెలుచుకున్నట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు, కవితకి కేటీఆర్కి మాటలు లేవు, గొడవలు అవుతున్నాయి, కవితనే కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడుతుంది అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక్క మాటతో సమాధానం చెప్పారు ఆవిడ ఈరోజు. చాలా క్లియర్, నా వైపు నుంచి అన్నీ క్లియర్గా ఉన్నా నేను, మీ వైపు నుంచి కమ్యూనికేషన్ లేదు, తెలంగాణ భవన్లో కూర్చొని నా పైన కుట్ర జరుగుతుంది అని గడ్డం పట్టుకొని మాట్లాడాను. నేను ఒక మహిళా ఎమ్మెల్సీగా, ఒక ఆడబిడ్డగా అడిగానని చెప్తుంది. కేటీఆర్ వైపు నుంచి రిప్లై లేదని చెప్తుంది. 25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఎన్నికలు వచ్చినాయి, హరీష్ రావు గారు పని డబ్బులు 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తాను. ఇక్కడ మరొకసారి సంచలనమైన ఆరోపణ ఇది ఆరోపణ లేదంటే అసలు సాక్ష్యాధారాలు కానీ ఆధారాలు కానీ ఏమీ లేకుండా కవిత ఈ విధంగా మాట్లాడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మాజీ సీఎం కూతురు, కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి కూడాను. అసలు ఇక్కడ బీఆర్ఎస్ వాదన ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదనేది బీఆర్ఎస్ వాదన. కానీ ఇక్కడ అక్షరాల ఖచ్చితంగా ఒక 15-20 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది హరీష్ రావు. ఈ డబ్బులను ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయని కవిత క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే ఇక్కడ నిజంగా అటు బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ,
లేదంటే సిబిఐకి కానీ సమాధానం చెప్పే కన్నా ముందు బీఆర్ఎస్ కవితకి సమాధానం చెప్పాలి. ఈ ఒక్క మాటతో బీఆర్ఎస్ మొత్తాన్ని ఇరకాటంలో పెట్టేసింది కవిత. ఈ ఒక్క మాటే. అంటే ఇక్కడ కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్ల వచ్చిన డబ్బు హరీష్ దగ్గర ఉన్నాయని చెప్తుంది. మరొక మాట ఏమన్నారంటే కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదం తీసుకున్నారు. సంతోష్ రావు ఇంట్లో హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సరిపోద్దా, బంగారు తెలంగాణ అవ్వద్దా అనే మరొక సంచలనమైన మాట మాట్లాడారు. అంటే ఈరోజు హరీష్ రావు దగ్గర సంతోష్ రావు దగ్గర డబ్బులు ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయనే మాట ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అనేది డిఫెన్స్లో పడిపోయింది. అసలు దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు, సిబిఐని ఎలా ఎదుర్కొంటారు, కాంగ్రెస్కి ఏం సమాధానం చెప్తారు, బీజేపీకి ఏం సమాధానం చెప్తారు? అరే కేసీఆర్ నిజంగానే అవినీతి లేని నాయకుడు అని చెప్పేసి అందరూ అంటున్నారు, బీఆర్ఎస్ నాయకులంతా అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతే జరగలేదని చెప్తున్నారు. కానీ కాళేశ్వరంలో అవినీతి డబ్బులే హరీష్ రావు ఫండింగ్ ఇచ్చాడు ఓ 15-20 మంది ఎమ్మెల్యేలకు అనేది కవిత వాదన. ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరే రైట్. మొత్తానికి హరీష్ రావు సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఉంది, వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. పార్టీని బద్నాం చేయడం, పార్టీని నాశనం చేయడమే అనేది కవిత చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నాడో, ఫ్లైట్లో వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడైతే జర్నీ చేశాడో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాడు హరీష్ రావు. నిన్ను ఓవరాల్గా అంటే పార్టీని హస్తగతం చేసుకుంటున్నాడు. ఆమె చెప్తుంది నా నువ్వు జాగ్రత్త, పార్టీ జాగ్రత్త, నాన్న జాగ్రత్త, నాన్న ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. అంటే ఈరోజు నన్ను గాయపరిచిన వాళ్ళు, నన్ను బయటికి పంపించిన వాళ్ళు రేపొద్దున నిన్ను కూడా బయటికి పంపిస్తారు. నాన్నకు కూడా అదే పరిస్థితి పట్టబోతుంది. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోబోతున్నారు అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది. అంటే దీని అంతటికి మూల కారణం ఎవరున్నారు వెనక? రేవంత్ రెడ్డి ఉన్నాడు. హరీష్ రావు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కలిసి జర్నీ చేశారో అప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ అయిందని చెప్తున్నామే. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. పెద్ద సీనున్న మనిషి కాదు, కానీ ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతారు. ఈయన సంపన్న అడ్వాంటేజ్ ఏంటి? ఈయన కూర్చుంటున్న సార్ దగ్గర సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టిరండి, 3-4 సార్లు 3rd డిగ్రీ చేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీరికి ఫోన్ చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న. రైట్. అంటే ఇక్కడ సంతోష్ రావు ప్రతి విషయంలో కేసీఆర్ వెనకే ఉంటాడు, కేసీఆర్కి వెన్నంటే ఉంటాడు. కేసీఆర్కి సంతోష్ రావు తప్ప ఎవరు కూడా అంత చనువుగా ఉంటారు, అంత సన్నిహితంగా ఉండరు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన చేసే అవినీతి విషయంలో కేసీఆర్ని వాడుకున్నాడు, రామన్నను వాడుకున్నాడు. ఆయన చేసే ధనదాహం వెనుక వీళ్ళిద్దరిని ఒక మచ్చ అంటిస్తున్నాడు ఆయన వాళ్ళిద్దరికీ కూడా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ సంతోష్ రావు కూడా ప్రధానమైన పాత్ర ఉంది. సంపాదనలో కానీ, ఏదైనా పార్టీలో కుట్ర చేయడం కానీ, ఈమెను గాయపరచడం కానీ, పార్టీలోంచి బయటికి పంపించడం కానీ మరొక సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే అది సంతోష్ రావే. సంతోష్ రావుకి ధనదాహం ఎక్కువ అని చెప్పేసి కవిత కూడా మాట్లాడుతున్నారు అనమాట. వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్తంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, అంటే ప్రతి ఒక్కళ్ళు జగ్గారెడ్డి దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ ఎవరైనా పార్టీలో ఆమె ఉద్దేశం ఏంటి? పార్టీలో ఎవరైనా ముఖ్యంగా కొంచెం పైకి వస్తున్నారంటే, పార్టీలో ఎవరైనా కొంచెం షైన్ అవుతున్నారంటే, కేసీఆర్ వాళ్ళని మెచ్చుకుంటున్నారంటే వాళ్ళందరినీ పార్టీలోంచి బయటికి పంపిస్తున్నారు. అక్కడ కేవలం హరీష్ రావే ఉండాలి, సంతోష్ రావే ఉండాలి, వీళ్ళిద్దరూ ఉంటేనే. అంటే బయటేమో హరీష్ రావు కథ నడుపుతాడు, కేసీఆర్ చుట్టుపక్కల మొత్తం కూడా సంతోష్ రావు కథ నడుపుతాడు అనేది కవిత చెప్తున్నారు అనమాట. విజయశాంతి కానీ ఇలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్తున్నారు, ముఖ్యంగా హరీష్ రావు. ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, మీకు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా మీకు సపోర్ట్ ఉన్నారా, మీకు టచ్లో ఉన్నారా అని అడిగితే ఒక 2-3 ఉన్నట్లు సమాచారం వచ్చిందంటే 2-3 కాదు, 2-3 కన్నా పైనే దాదాపుగా 20 మంది నాకు టచ్లో ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏం చెప్తున్నారు? నిజంగానే కవిత పార్టీ పెట్టబోతున్నారా? పార్టీ పెడితే ఆమెకు టచ్లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారు? అసలు 20 మంది ప్రధానమైన నాయకులు ఎవరున్నారు? వీళ్ళంతా కవిత దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందా అంటే వెరీ క్లియర్, ఆమె చాలా క్లియర్గా చెప్తుంది, క్లియర్ కట్గా చెప్తున్నారు. చూడండి ఒకసారి, నా దగ్గర 2-3 కాదు 20 మంది ఉన్నారు. 20 మందికి పైగా ఆమె దగ్గర ఉన్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నం కావడం అనేది మిగతా వాళ్ళ అజెండా అయితే, పార్టీని కాపాడుకోవడానికో, వాళ్ళ నాన్న కాపాడుకోవడానికో, అన్నను కాపాడుకోవడానికో, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడానికో ఒక ఆడబిడ్డగా
నేను సిద్ధంగా ఉన్నాననే అజెండాతో ఆమె ముందుగా ఉంది. ఎందుకంటే పదే పదే నువ్వు జాగ్రత్త, పార్టీ జాగ్రత్త, నాన్న ఆరోగ్య జాగ్రత్త అని చెప్తా ఉంది కదా. సో నిజంగా బీఆర్ఎస్కి ఏదైనా అపాయం ఉంటే కనుక డెఫినెట్లీ కవిత నేను ఉంటాను అని ఒక సందేశం కూడా చెప్తున్నట్లు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే 20 మందికి పైగా టచ్లో ఉన్నారు నాతో అని చెప్తున్నారు. అమ్మతోని మాట్లాడుకుని ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామాల్లో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. రైట్, చూడండి, పార్టీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అంటే ఈ పరిణామాలన్నిటికి సంబంధించి అమ్మతో మాట్లాడకుండా ఎవరిని ఉంటారు అంటే కొంచెం ఆమె ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అక్కడ. కనీసం తల్లితో మాట్లాడడానికి కూడా అక్కడ సెక్యూరిటీ కానీ గన్మెన్ కానీ వీళ్ళు అడ్డు వచ్చిన పరిస్థితి ఉంది. మా అమ్మని ఇంతవరకు కలవనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. అంటే ఒక పక్కేమో తల్లి లాంటి పార్టీకి దూరం అయ్యాను, పూర్తిగా తల్లికే దూరం అయిపోయాను. అసలు ఎమ్మెల్సీ పదవి ఉంటే ఎంత, లేకపోతే ఎంత, లేదంటే పార్టీ సభ్యత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. తల్లితోనే నేను మాట్లాడలే, కూతురుగా ఒక కూతురు తల్లితోనే మాట్లాడలేనప్పుడు ఇవన్నీ అనవసరం కదా అని చెప్తుంది. అంటే ప్రతి విషయంలో ఇక్కడ చాలా క్లారిటీగా నేను ఉన్నాను. కానీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి నా పైన కుట్రలు జరుగుతున్నాయి, నన్ను గాయపరుస్తున్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని, మా కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే హరీష్ రావు ధ్యేయం, సంతోష్ రావు ధ్యేయం. వీళ్ళిద్దరే ప్రధానమైన పాత్రదారులు, సూత్రధారులు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు అవినీతి జరగలేదని అందరూ అంటుంటే బీఆర్ఎస్ నాయకులు కవిత మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు ఉన్నాడు ముఖ్యమైన వ్యక్తి, అందుకే ఇతర తీసి పక్కన పెట్టింది మా నాన్న అని చెప్తున్నారు. తల్లి లాంటి పార్టీకి నేను దూరం అయిపోయాను, కనీసం నా తల్లికి కూడా నన్ను దూరం చేశారు, అలాంటప్పుడు ఎమ్మెల్సీ ఉంటే ఎంత పోతే ఎంత అని ఆమె రాజీనామా చేశారు. సో ఓవరాల్గా మొత్తంగా ఈ 3 రోజుల పరిణామాలు చూసుకుంటే కవిత మాట్లాడిన తీరు కానీ, లేదంటే ఆ రోజు కవిత మా సంచలనమైన ఆరోపణలు చేసిన తర్వాత నిన్న ఆమెను పార్టీ నుంచి టర్మినేట్ చేశారు, సస్పెండ్ చేశారు. ఈరోజు ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఓవరాల్ సినారియో చూసుకుంటే మీకేమనిపిస్తుంది? రానున్న రోజుల్లో కవిత ఏం చేయబోతుంది? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.